నా దగ్గర ₹1 ఉంది, నాకు 1 ఎకరా భూమి కావాలంటే ఇస్తారా? మీకు ఫ్రీబీస్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి ఇచ్చాడని చెప్పి అతని మీద దుయ్యపడుతూ వచ్చారు కదా, ఇది కూడా నథింగ్ బట్ ఫ్రీబీస్ కాదు సార్ ఇది. టీసీఎస్ రావాలి అని కోరుకునే వాళ్ళు ఎంతమందో. బ్రేకింగ్ న్యూస్, ఐటీ దిగ్గజం టీసీఎస్ కు 21 ఎకరాలు భూ కేటాయింపు. 99 పైసలకే 150 కోట్ల భూమి అప్పగింత. ఏపీ కేబినెట్ లో సంచలన నిర్ణయం. 1300 కోట్ల పెట్టుబడితో 12,000 ఉద్యోగాలు సృష్టించడానికి ఎంఓయు. ఇది స్కామా స్ట్రాటజీనా? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏంటి మన రూపీ వాల్యూ అంతగా పెరిగిపోయిందా? ₹1 ఫిష్. ఏంటి సార్ మరి రూపాయికి ఫిష్ అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం సార్? ₹1కి 1 ఎకరా ఇస్తున్నారయ్యా? లేదు సార్, మీరు ₹1 ఎకరం ఇస్తే ఇవ్వచ్చు కానీ చేపలు రావు సార్. సార్ ఏం కాదు సార్, ₹1 ఫ్రూట్ షేక్. ₹1కి ఏం వస్తుంది సార్? ఏంటా ఏం వస్తుంది సార్ ₹1కి? ఏంటా ఏమి రాదు సార్. ₹1కి చేపలు రావట్లేదు, ఈ ఫ్రూట్స్ కూడా రావట్లేదు. బాబు నా దగ్గర ₹1 ఉంది, ₹1కి ఏం వస్తా చెప్పు. ఇక్కడ ఇదేనా? ఈ చిల్లరతో మొత్తం విశాఖపట్నాన్ని కొనేవచ్చు. హిల్3 ఋషికొండ ఏపీఐఐసి ఐటీ సెట్. ప్రస్తుతం మేము ఇక్కడే ఉన్నాము. జస్ట్ ఈ చిల్లర డబ్బుతో 21 ఎకరాలు చౌకగా ఈ భూమిని కొట్టేసింది టీసీఎస్. చూసారు, అది కనిపిస్తుంది కదా, అది హెలిప్యాడ్. ఇంతకుముందు సీఎం వస్తే ఇక్కడ దిగుతారు. దాని చుట్టూ ఉండే ఈ ల్యాండ్ అంతా టీసీఎస్కి అలాట్ చేసిన ల్యాండ్. ఋషికొండ ఐటీ హిల్స్ 1, 2, 3 మీద గతంలో కేటాయించిన భూముల్లో లేచిన చాలా బిల్డింగ్స్ ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. కారణం ఏమిటంటే ఒకటే ఒక కారణము, ఏపీఐఐసి స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద కేటాయించిన భూములు ఏ పర్పస్ కింద తీసుకున్నామో అదే పర్పస్ కోసమే ఉపయోగించాలి. ఈ థంబ్ రూల్ ఇది. దీన్ని ఎవరైనా అతిక్రమిస్తే భూ కేటాయింపులు ఏ క్షణమైనా రద్దు చేయవచ్చు, ఆ భూములు వెనక్కి తీసుకోవచ్చు. కేవలం ఇదొక్క రూల్స్ కారణంగా ఇక్కడ చాలా బిల్డింగ్స్ ఖాళీగా ఉంటాయి. ఒక బిల్డింగ్ ఉంది కదా, ఇది స్పేస్ 2 lakhs SFT, కానీ వాడుతున్నది మాత్రము 10,000 SFT మాత్రమే వాడుతున్నారు. రిమైనింగ్ 1,90,000 SFT అలా ఖాళీగా ఐడియల్గా ఉంది. దాన్ని వాళ్ళు వేరే వాళ్ళని ఫిల్ చేయలేరు, ఎందుకంటే కాస్ట్ కూడుకున్న వ్యవహారం, ఎంప్లాయీస్ అంతా అని చెప్పి అలాగని చెప్పి ఇంకా చూస్తుంటాం తప్ప. నిజం చెప్పాలంటే ఈ ఋషికొండ ఐటీ సెట్ మీద ఏ ప్రభుత్వాలు ఇప్పటి వరకు సీరియస్గా దృష్టి సారించిన దాఖలాలే లేవు. గతంలో ఐటీ మంత్రులుగా పనిచేసిన నాయకులను ఈ విషయం నేను గుచ్చి అడిగా. మంత్రి గారు, మీరు మీ గుండె మీద చేసుకుని చెప్పండి, మీరు ఐటీ శాఖ మంత్రి, ఐటీకి సంబంధించి ఒక్క స్టెప్ విశాఖపట్నం ముందుకు పడిందండి? ఇన్ఫోసిస్ ఎవరి వల్ల వస్తుందండి? ఎక్కడుందండి ఇన్ఫోసిస్? అదేంటండి ఎక్కడ ఉందంటే నాకు ఎక్కడ కనబడలేదు. ఇన్ఫోసిస్ ఎవరి వల్ల వస్తుంది చెప్పండి. వచ్చిందా వాళ్ళు అఫీషియల్ గా? మీ శాఖకు సంబంధించిన డెవలప్మెంట్ ఒక్కటి చెప్పండి నాకు. 1, 2, 3, 4 రాసుకుంటాను. ఇన్ఫోసిస్ అనేటువంటిది వచ్చింది, వదిలేండి సార్. నేను చెప్పినవన్నీ వదిలేమంటే మరి ఏం చెప్పాలి? అంటే ఏం లేవని చెప్పమంటారు మీకు జాఫర్ గారు? ఎందుకంటే మీరంటే ఒక క్రెడిబిలిటీ ఉంది రాష్ట్రంలో తెలుగు ప్రజలకి. థ్యాంక్ యూ సార్. ఐటీ పరంగా మీరు ఐటీ మినిస్టర్ అయిన తర్వాత ఇంకా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం సార్ జనాలు, ఎందుకంటే మీకుండే వాళ్ళు వేరు, థింకింగ్ వేరు, ఇంకా అదని చెప్పి. కానీ అయింది, కానీ ఇంకా ఎక్స్పెక్టేషన్ దగ్గరకు మీట్ కాలేకపోయారు. ఏంటి భౌగోళికంగా ఉండే ఇబ్బందులు ఏమన్నారు సార్ ఐటీ? ఐ అగ్రీ విత్ యూ ఫండమెంటలీ దట్ ఐటీ కంపెనీలు ఇంకా అప్పుడు వచ్చి ఉండాల్సింది. నేను బలంగా నమ్మేది ఎకో సిస్టమ్ బేస్డ్ డెవలప్మెంట్ చేయాలి. ఒక 3-4 టెక్నాలజీస్ బేస్డ్ డెవలప్మెంట్ చేస్తే వైబ్రెంట్ ఎకో సిస్టమ్ ఏర్పడుతుందని నేను బలంగా నమ్మాను. దానికి అనేక కంపెనీలు ఆనాడు తీసుకొచ్చాం, భవనాలు కూడా కట్టాం. విశాఖపట్నంలో గ్రేడ్ ఏ ఐటీ స్పేస్ కూడా లేదు. వి హావ్ బిల్ట్ ఇట్. దాని తర్వాత అదానీ డేటా సెంటర్తో మేము ఒప్పందం కుదుర్చుకున్నాం. దే వర్ సపోజ్ కూడా మహారాష్ట్ర హైజాక్ తీసుకొచ్చి ఆంధ్రాలో పెట్టుబడి పెట్టించాం. కానీ ప్లీజ్ కీప్ ఇన్ మైండ్, నేను 2 సంవత్సరాలు 2 నెలలే ఐటీ మంత్రిగా చేశాను.
కానీ మీరు ఎలక్ట్రానిక్స్లో చూడండి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాము. మేక్ ఇన్ ఇండియా అప్పుడే మొదలైంది. అతిపెద్ద టీవీ ప్యానల్ మ్యానుఫ్యాక్చరర్ TCL తీసుకొచ్చాం, ఫాక్స్కాన్ తీసుకొచ్చాం, డిక్సన్, సెల్కాన్, ఇలాంటి అనేక పరిశ్రమలు కూడా ఆనాడు తీసుకొచ్చాం. ఒక విశాఖపట్నం నివాసిగా TCS లాంటి ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ విశాఖపట్నం రావడం ఒక గర్వకారణంగానే ఉంది. కానీ సంవత్సరానికి 45,000 కోట్ల రూపాయల ఆదాయం కలిగిన TCS సంస్థకు ఇంత ఖరీదైన ల్యాండ్ని వాళ్ళకి ఇవ్వడం ఏ మేరకు కరెక్ట్ అన్నదే నా ప్రశ్న. ఎంతో చదివి డబ్బులు అంత ఖర్చు పెట్టే కన్నా ఒక్క ప్లేస్మెంట్ కూడా రాకుండా చాలా మంది ఫేస్ చేస్తున్నారు కదా. ఎవ్రీ ఇయర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ రిలీవ్ అవుతున్నారు కదా సార్. వాళ్ళకి గవర్నమెంట్ సెక్టార్లో ఎలాగో జాబ్స్ ఉండట్లేదు. కొన్ని ప్రైవేట్ సెక్టార్ పరంగా చూస్తే IT సెక్టార్ మెయిన్ రోల్లో ఉంది. IT సెక్టార్ వస్తే మేబీ యూజ్ అవుతుంది కదా అందరికీ. అందరూ అన్ఎంప్లాయ్మెంట్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి TCS అనేది వస్తే జాబ్స్ అనేవి జనరేట్ అవుతాయని నా ఒపీనియన్స్. TCS రావాలి అని కోరుకునే వాళ్ళు ఎంతమందో చేతులు పైకెత్తండి. కేవలం ₹1 ప్రభుత్వ భూమి TCSకి కట్టబెట్టడాన్ని ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు? నా దగ్గర ₹1 ఉంది, నాకు ఒక ఎకరా భూమి కావాలంటే ఇస్తారా? ఎవరైనా ఒక యాంకర్ క్లయింట్, ఒక మైక్రోసాఫ్ట్, లేకపోతే ఒక ఇన్ఫోసిస్, లేకపోతే ఒక TCS, ఇటువంటి ఎవరైనా ఒక క్లయింట్ అంటే వాళ్ళ వల్ల ఆ సిటీ ఇమేజ్ దాన్ని బేస్ చేసుకుని ఫర్దర్గా IT కంపెనీలు వచ్చేదానికి అవకాశం ఉండే అటువంటి కంపెనీలు అటువంటి ఏంటంటే వాళ్ళకి ఇస్తాను తప్ప నీకు నాకు అట్లా ఒకరికి ఇద్దరు ఇండివిజువల్గా అట్లా ఇచ్చేది కదా. సార్ ఇప్పుడు ఫ్రీబీస్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి ఇచ్చాడని చెప్పి అతని మీద దుయ్యపడుతూ వచ్చారు కదా, ఇది కూడా నథింగ్ బట్ ఫ్రీబీస్ కాదు సార్. ఇది అసలు ఎట్టి బేస్లో దీనికి కంపారిజనే కాదు. ఫ్రీబీస్ వేరు, ఇది వేరు. ఫ్రీబీస్ అనేది వెల్ఫేర్ కింద వాళ్ళకి ఇచ్చేసి దాన్ని మర్చిపోతాం. ఇది అలా కాదు. మనం ఒక ల్యాండ్ ఒక కంపెనీకి ఇస్తే దానివల్ల ఇన్ని వేల మందికి ఉపాధి లభిస్తుంది. ఆ ఉపాధి లభించిందంటే సపోజ్ TCSకి మనం ల్యాండ్ ఇచ్చాం, దానికి మాకు ప్రొజెక్షన్ 12,000 మంది ఎంప్లాయీస్ అనుకుంటున్నాం. 12,000 మందికి రేపు ₹1,00,000 శాలరీ దగ్గర నుంచి ₹50,000 శాలరీ దాకా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. మళ్ళీ వాళ్ళందరిది కూడా ఈ GDPలో వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంటుంది. దానివల్ల 12,000 మంది అంటే వాళ్ళ హౌసింగ్, ట్రాన్స్పోర్టు, షాపింగ్, రెస్టారెంట్లు, ఇట్లా మొత్తం అన్నీ కూడా కలిపి అది మొత్తం టోటల్ క్యుములేటివ్గా చాలా ఎక్కడికో వెళ్తుంది ఆ ఇన్కమ్. ఆ విధంగా సిటీ గ్రో అవుతుంది. సార్ ఇలా ప్రభుత్వ భూమి అంతా ఇచ్చుకుంటూ పోతే భవిష్యత్ తరాలకి మనం ఏం మిగిలిస్తాం సార్? ఇది ఇస్తుందే భవిష్యత్ తరాల కోసమే కదా. ఇప్పుడు అక్కడ ఇచ్చిన భూమిలో ఏదో ఖాళీగా వాడు హోటల్ రెస్టారెంట్ పెట్టట్లా. ఒక TCS లాంటి ఒక కంపెనీ ఈరోజు TCS బడ్జెట్ చాలా రాష్ట్రాల టోటల్ బడ్జెట్ కంటే ఎక్కువ వాళ్ళ టోటల్ టర్న్ ఓవర్. అటువంటి కంపెనీ వస్తుంది. హైదరాబాద్లో ఒక మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ ఫేసే మారిపోయింది. గంటగారు చెప్పిన ప్రకారం ఒక TCS వల్లే హైదరాబాద్ రూపురేఖలన్నీ మారిపోయాయా? అయితే పదండి చూద్దాం. హైదరాబాద్లో ఉన్న TCS దగ్గర ఉన్నాం మేము. ఇటువంటి బిల్డింగే విశాఖపట్నంలో వస్తూ ఉంది. ఇప్పుడు ఇలాంటి TCS ఆంధ్రప్రదేశ్కి రావడం వల్ల ఏంటి లాభం? అక్కడ ₹1కి 21 acres ల్యాండ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకు 1,500 crores ఇన్వెస్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తే 12,000 మందికి ఉద్యోగం అంటే చిన్న మాట కాదు కదా. వైజాగ్ లాంటి ప్లేస్లో 12,000 మందికి జాబ్ ఆపర్చునిటీ అనేది చాలా పెద్ద అవకాశం వైజాగ్ ప్రజలకి. సో అదొక వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. అలానే ఇక్కడ ఇవ్వబట్టే ఈ ప్రాంతం అంతా డెవలప్ అయింది. ఇప్పుడైతే తెలంగాణలో నేను ఇక్కడే ఉన్నాను, ఇదే బ్రాంచ్లో చేస్తున్నాను. ఆంధ్రాలో కూడా వస్తుందని విన్నాను. సో గుడ్, సో దట్ ఇక్కడికి రావక్కర్లేదు. ఇప్పుడు ఇంజనీరింగ్ వాళ్ళు చదివిన వాళ్ళు సో దే క్యాన్ డూ దేర్ ఇట్ సెల్ఫ్. రిక్రూట్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఒక్కొక్కరికి 130 కోట్లు నెలకు సంపాదిస్తారు శాలరీ. సో ఈ శాలరీ రావడం వల్ల వీళ్ళలోని పర్చేజింగ్ పవర్ పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రజల్లో పర్చేజింగ్ పవర్ పెరిగిందో ఆటోమేటిక్గా GDP అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒక్కొక్కరికి శాలరీ ₹1,00,000 మినిమం శాలరీ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు చదివించుకోవడానికి మంచి స్కూళ్ళు ఎంచుకుంటారు. అదేవిధంగా నాణ్యమైన వస్తువులు కొనడానికి ప్రయత్నం చేస్తారు. మంచి వసతులు కొనుక్కోవడానికి కానీ, మంచి వసతుల్లో రెంట్లు కొనడానికి కానీ, ఇవన్నీ వీళ్ళు ఎప్పుడైతే ఆదాయం పెరిగిందో ఈ ఎంప్లాయీస్లోని ఈ రకంగా గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ఎప్పుడైతే ఈ పర్చేజింగ్ పవర్ పెరిగిందో ఆటోమేటిక్గా GDP అనేది గ్రోత్ వస్తుంది. సో ఆ రకంగా గవర్నమెంట్ ఆలోచించి ఈ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి ఈ భూమి ఇచ్చింది. ఈ స్టోరీలో నాకు అర్థమైన లైన్ ఏంటంటే స్కామ్ ఏం లేదు, కానీ స్ట్రాటజీ అయితే ఖచ్చితంగా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఏంటంటే ఫ్రీబీస్ ఇచ్చి ఆ పేదవాళ్ళని కన్సల్టేట్ చేశారు. లోకేష్ స్ట్రాటజీ ఏంటంటే ఈ ఫ్రీబీస్ లాగా ప్రభుత్వ భూముల్ని ఇండస్ట్రియలిస్టులకు ఇచ్చి వ్యాపార సంస్థల్ని, ఇండస్ట్రీస్ని తీసుకుని వచ్చి అన్ఎంప్లాయ్మెంట్ని పోగొట్టాలన్నది టార్గెట్. ఇక్కడ లోకేష్ టార్గెట్ ఏంటి? అన్ఎంప్లాయిడ్ని, యూత్ని తన గట్టి బలమైన ఓట్ బ్యాంక్గా మార్చుకోవాలన్నది.
అక్కడ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఏంటంటే ఆ పేదవాళ్ళని కన్సల్టేట్ చేయాలన్నది. ఇప్పుడు లోకేష్ ఏంటి 2 టైర్ సిటీస్ 3 టైర్ సిటీస్ అర్బన్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి మొత్తం ఐటీలోనే ఒక 5 lakhs ఉద్యోగాలు సృష్టించాలనేది ఆయన యొక్క దృఢ సంకల్పంగా ఉంది. అదేంటంటే 15,000 20,000 ఉద్యోగాలు కూడా కాదంటారు, రూపాయలు తక్కువ జీతాలకు వచ్చే ఉద్యోగాలు కాబట్టి అవి దాదాపు 50,000 నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు 2 lakhs దాకా ఆ వాల్యూమ్తో శాలరీలు డ్రా చేసి ఉద్యోగాలు సృష్టించాలనేది ఐటీలో ఆయన తపన. అందుకోసమే పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇక్కడ తీసుకురావడానికి భూములు ఫ్రీగా ఇస్తున్నారు. దీని మీద విశాఖపట్నంలో యూత్ని అడిగినప్పుడు చాలామంది హ్యాపీగానే ఉన్నారు. ఏమని చెప్పి ఎంత పెద్ద టీసీఎస్ లాంటి సమస్యలు వస్తున్నాయని చెప్పి. నిజంగా టీసీఎస్ ఇక్కడ ల్యాండ్ అయితే మాత్రము దాని చుట్టూ ప్రభావంతో చాలా వ్యాపారాలు కూడా ఏర్పడతాయి. వీళ్ళని చూసి పెద్ద పెద్ద సమస్యలు కూడా వస్తాయి. ఇప్పుడు దాకా ఐటీకి సంబంధించి ఒక ఎకో సిస్టమ్ అయితే లేదు విశాఖపట్నానికి. ఇంకంటే టాప్ లేయర్ 1 ఐటీ కంపెనీ అయితే ఇప్పుడు దాకా రాలేదు. అంటే టీసీఎస్ వచ్చిన తర్వాత ఇంకొంతమంది ఆ బాట పట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఏంటంటే చూడాల విశాఖపట్నం అభివృద్ధి ఇక్కడైనా కూడా పరుగు పడుతుంది అని చెప్పి. ఒక విశాఖపట్నం వాస్తవ్యుడిగా విశాఖపట్నం డెవలప్ అవ్వాలనేది నా యొక్క ఆశ. సేమ్ టైం ఏంటంటే ప్రభుత్వ భూములు ఇంత తక్కువ ధరకు ఇవ్వడం ఏంటన్నది జర్నలిస్ట్గా నాలో వస్తున్న ఒక ప్రశ్న.